సినిమా అయితే కొత్త ర్యాప్ అని చెప్తుంది బోరులే ఏమి లేదు సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తుంది అయితే నేను ఇప్పుడు కాదు 2 రోజుల ముందు చూసిన సినిమా అయితే ఇంకా నడుస్తుంది సినిమా మొత్తం టీం అంతా వస్తారు చూడండి ఒకసారి సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తుంది ఎందుకంటే యూట్యూబ్ నుంచి కష్టపడి వచ్చింది మనోడు అర్థమవుతుంది చాలా బాగా అంటే ఒకసారి ఇతన్ని ఫేమ్ చేయండి రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది బ్రో? ఐఎమ్ సో హ్యాపీ అండ్ హీ ద కెమెరామ్యాన్ స్టోరీ రైటర్ అండ్ డైరెక్షన్ కూడా చాలా హెల్ప్ చేస్తారు సినిమాలో. విషయం ఏంటంటే చెప్పి మరి ఇట్టు కొట్టాం, ప్రజలే చెప్తున్నాను, నేను చెప్పలేదు. శ్రీకాంత్ చెప్పిన దానికంటే కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్పిన దానికంటే కూడా బాగుంది. నేను అందరిలాగే ఏదో వైరల్ చేయడానికి ఏదో ఇంటర్వ్యూస్ అలాగే ఇస్తున్నాడు, ఓకేలే బాగానే పబ్లిసిటీ చేసుకుంటాను అనుకున్నాం, కానీ సినిమా మాత్రం బాగా చేశాడు. అయితే మాత్రం పెద్ద సినిమాలకి పోటీ వచ్చినట్టే చెప్పాలంటే, ఎందుకంటే ఒక్కడే మొత్తం డైరెక్షన్ ఒకటే, ఫైట్స్ మాస్టర్ ఒకటే, మొత్తం అన్ని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ప్రొడ్యూసర్ మొత్తం ఒకటే అయ్యి ఈ రోజున ఐమాక్స్లో సినిమా వేసాడంటే నిజంగా మాటలు కాదు. ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ ఏంటంటే ఫైట్లు కొంచెం చాలా కష్టపడి వచ్చిందన్న. ఎంతమంది ఎదుర్కొన్నా, ఎంతమంది కొట్టిన తిట్టినడుతుందా నిలబడ్డాడు. ఆ నిలబడడంలో సినిమా అయితే సక్సెస్ అని చెప్తున్నాయి. అయితే సినిమా అయితే చాలా బాగుందన్న, మీరు అందరూ చూడాలని కోరుకున్నట్టే బాగానే చేస్తారు. అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనకి ప్రాంక్ వీడియోలు చేసిన వాళ్ళు సినిమాలు చేయకూడదు, రివ్యూలు చెప్పిన వాళ్ళు సినిమాలు చేయకూడదు, యూట్యూబర్లు సినిమాలు చేయకూడదు. అది కూడా దౌర్భాగ్యం ఏంటో తెలుసా, మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళే మళ్ళీ దానికి కౌంటర్లు అది పెద్ద ఏం లేదంటే యూట్యూబర్ సినిమా ఎవరు చూస్తారు అంటే మళ్ళీ యూట్యూబరే కౌంటరు నాకు క్వశ్చన్ చేస్తుంటారు. నాకు ఇది ఎందుకు ఆ మీడియాలో నాకు అర్థం కాదు. హంటర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ బ్రో. హైలైట్స్ అంటే మొత్తం సినిమా మొత్తం హైలైట్స్ బ్రో. ఫస్ట్ హాఫ్ లో మొత్తం కొన్ని సెక్సీగా ముద్దులు ఉంటాయి, మంచిగా ఉన్నాయి ముద్దులు అయితే. సెకండ్ హాఫ్ మొత్తం వైలెన్సే బ్రో. అసలు ఇన్ని ఫైట్లో ఏ సినిమాలో చూడలే నేను, అంతగానం కూర్చోబెట్టాను, వేరే లెవెల్ అనిపించింది. బాగుంది. ఒక యూట్యూబర్గా, ఒక ప్రాంక్ స్టార్గా ఉండి ఒక సినిమా తీయడం నాకు నిజంగా మస్తు అనిపించింది. నిజంగా చెప్తున్నా బ్రో, మీరు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. కొంచెం ల్యాగ్ ఉంది బట్ ఎంజాయ్ చేస్తారు, ఆ ల్యాగ్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అన్ని ఫైట్లో ఉంటాయి. హైలైట్స్ ఏంటంటే లిప్ లాక్లో హైలైట్, శ్రీకాంత్ రెడ్డి హైలైట్. బాగుంది బ్రో, స్టోరీ వేరే లెవెల్ ట్విస్ట్లు ఉన్నాయి. ఎండింగ్ లో మీకు స్టోరీ చెప్తే మీకు మళ్ళీ మీరు థియేటర్కి వచ్చి చూడాలన్నమాట. స్టోరీ చెప్తే బాగుండదు. పార్ట్ 2 మస్తు ఉంటుంది బాగా. డైరెక్ట్ గాలి ఎగిరిది అంటాడు అయ్యా అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న, డైరెక్ట్ గాలి ఎగిరిది అంటాడు. పార్ట్ 2 అని పడుతుంది. బాగుంది. అంటే మనమే తెలుసుకోవాలి అదంట. ఫైట్లు పోయా సినిమా మొత్తం ఫైట్లే. పార్ట్ 3 లేదన్న, పార్ట్ 3 అది అయిపోయినాక వస్తుంది. మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తారు బ్రో, సీరియస్గా చెప్తున్నా. సాంగ్స్ బాగున్నాయి, ఐటమ్ సాంగ్ బాగుంది, ఒక లిప్ లాక్ సాంగ్ బాగుంది, హంటర్ సాంగ్ ఒకటి బాగుంది, అండ్ బస్తీపోరి సాంగ్ బాగుంది, హీరోయిన్ బాగుంది, వాళ్ళ అమ్మ బాగుంది, వాళ్ళ అక్క బాగుంది, అందరు బాగున్నారు. ఆయన రేంజ్ హిట్ భయ్యా, చొక్కా మీద చొక్కా సినిమా హిట్ పక్క.